తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన ఏడాది కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేసినట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత వెంకటేశ్వరరావు నానాజీ తెలిపారు. కాకినాడ జీ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రథమ వార్షికోత్సవ వేడుకను పురస్కరించుకుని భారీ ఎత్తున రక్తదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. పంత నానాజీ అనే నేను అని సంవత్సర కాలం గడిచిందని, ఈ సంవత్సర కాలంలో నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు మరియు మంత్రి నాదెండ్ల మనోహర్ల ఆదేశాలతో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, ఈ సంవత్సర కాలంలో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పంత నానాజీ తెలిపారు. కాకినాడ జీ కన్వెన్షన్ హాల్లో ప్రమాణ స్వీకారం చేసే సంవత్సర కాలం సందర్భంగా మెగా బ్లడ్ క్యాంపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన, నియోజకవర్గ అభివృద్ధి దిశగా పనిచేశానని, నాకెల్లవేళలా వెన్నుదనుగా జన సైనికులు ఉన్నారని వారికి ప్రత్యేక ధన్యవాదాలన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఆశీస్సులతో రాబోయే 4 సంవత్సరాలు నియోజకవర్గాన్ని మరింతగా అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు. అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించడంలో నా మార్కు ఉంటుందని తెలిపారు. ముందుగా మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, టీడీపీ నాయకులు నలుగుర్తి వెంకటేశ్వరరావు, వివై దాసు, కటకంశెట్టి బాబీ, జనసేన నాయకులు కడలి ఈశ్వరి, డాక్టర్ బండా సూర్యరావు, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, లీలా తదితరులు మాట్లాడుతూ రాజకీయాల్లో విశేష అనుభవం ఉన్న పంత నానాజీ ఎమ్మెల్యేగా సంవత్సర కాలంలో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా వెన్నంటే ఉండి సమస్యను తక్షణమే పరిష్కరించే దిశగా పరిపాలన సాగించడం మన నియోజకవర్గం చేసుకున్న అదృష్టమని తెలిపారు. అలాగే నియోజకవర్గం కార్యకర్తలు 2 కళ్ళులా ముందుకు వెళ్లటం, వారి బాగోద్లు చూడటం జరుగుతుందని, ఎమ్మెల్యే నానాజీ నియోజకవర్గ ప్రజలను, కార్యకర్తలను ఎంతో బాగా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. అనంతరం గజమాలతో అభిమానులు ఎమ్మెల్యే నానాజీని ఘనంగా సత్కరించడం జరిగింది. కార్యక్రమంలో యువ నాయకుడు పంతం సందీప్, ఎంపీపీ అనంతలక్ష్మి, త్రిమూర్తులు, జనసేన నాయకులు మాదారపు తాతాజీ, పుల్లా శ్రీరాములు, పాండ్రంకి రాజు, తాటికాయల వీరబాబు, సిరంగి శ్రీనివాస్, కరెడ్ల గోవిందు, బండారు మురళి, ఆకుల వెంకటరమణ, నియోజకవర్గ జనసేన నాయకులు, జన సైనికులు, కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. 23,000 కిలోమీటర్లు 20,000 కిలోమీటర్ల వరకు కూడా రోడ్లు రిపేర్ చేశారు అన్నీ కూడా రాష్ట్రవ్యాప్తంగా. అలాగే మనకి 7,000 కిలోమీటర్ల రోడ్డు మొత్తం వేశారు. అలాగే పంచాయతీ రాజులో మన పవన్ కళ్యాణ్ ద్వారాగా కూడా చాలా అన్ని గ్రామాల్లో కూడా ప్రమాదమే 900 కోట్ల రూపాయలతో రోడ్డు వేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి ఒకటిగా చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాల వరకు న్యాయం చేయాలన్న భావంతో ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్ అన్నీ కూడా ప్లానింగ్ తీసి పాడేసారు. కొత్తగా కూడా అన్నిటికీ కూడా ప్లానింగ్ మనకి డబ్బులు ఇచ్చి వాళ్ళు చేస్తున్నారు. వారికి లోన్లు కూడా ఇస్తున్నారు, ప్లానింగ్ గ్రాంట్లు కూడా ఇస్తున్నారు, అన్ని రకాలు చేస్తున్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేయాలన్న భావంతో అదే రకంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నానాజీ గారు కూడా అందరికీ అందుబాటులో ఉంటూ అన్ని వర్గాలకి కూడా న్యాయం చేస్తూ ఉన్నారు. కాదు, ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తూ సుమారుగా 200 నుంచి 300 వరకు రోడ్స్, సిమెంట్ రోడ్స్ ఈ రోజున నియోజకవర్గంలో పూర్తి చేయడం, అదేవిధంగా ప్రారంభోత్సవాలు ఇవన్నీ కూడా శంకుస్థాపనలు కూడా జరిగి ఉన్నాయి. సరిగ్గా వచ్చే సంవత్సరం అయింది. ఇది పండుగ రోజు, నిజంగానే పండుగ రోజు ఇది. ఈ పండుగ రోజుని మనందరము కూడా ఇక్కడ కలిసి దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోవడం
నానాజీ గారు చేసిందేంటి, పవన్ కళ్యాణ్ గారు చేసిందేంటి, చంద్రబాబు నాయుడు గారు చేసిందేంటి, నారా లోకేష్ గారు చేసిందేంటి, పైన ఉన్నటువంటి మోడీ గారు చేసిందేంటి మనందరికీ తెలియపరచడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి పెద్దలు ఏ రకంగా చేస్తున్నారో మనందరికీ తెలుసు. ఈ నియోజకవర్గం కాకినాడ రూరల్ నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గం కూటమి తరపున పంత నానాజీ గారు పోటీ చేసి అత్యధిక మెజార్టీతో 72,000 పైచిలుకు ఓట్లతో గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఇది భిన్న ప్రదేశాలు ఉన్నటువంటి నియోజకవర్గం. ఒకవైపు రైతులు ఉండే వ్యవసాయ ఆధారితంగా ఉండే మండలం ఉంది, ఒకవైపున నగరీకరణ పారిశ్రామికరణ జరుగుతున్న వైపు ఉంది. ఈ రెండింటినీ సమతుల్యం చేసి ఈ సంవత్సరంలో అత్యధికంగా పనులు చేసి పెట్టినటువంటి ఏకైక వ్యక్తి మన పంత నానాజీ గారు. సంవత్సరం కాలం గడిచింది.